పోలీసులు మీడియాకు రిలీజ్ చేశారు. సిద్ధార్థ్ కి వేరే స్టేట్స్ లో ఉన్న కాంటాక్ట్స్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే అతనికి సంబంధించిన అన్ని బ్యాంక్ అకౌంట్స్, పాస్పోర్ట్ ను పోలీసులు సీజ్ చేశారు. సార్ 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 హైదరాబాద్ కంట్రోల్ కాగానే మెసేజ్ పెట్టు. సార్ నాకు చాలా భయంగా ఉంది సార్. వాడికి అనుమానం వస్తే చాలు చంపేస్తాడు. నీ ఫేస్లో టెన్షన్ వాడికి తెలియకూడదు. ఓన్లీ మెసేజ్ పెట్టు చాలు. ఓకే సార్, గాట్ ఇట్. ఫోన్ ఎవరు? పర్సనల్ కాల్. కరెక్ట్ టైం కాపావు. పోసుకొని వస్తాను. 20 years బ్యాక్ ఎంటీ హ్యాండ్స్తో నేను ముంబైలో అడుగు పెట్టాను. చెయ్యని క్రైమ్ అంటూ లేదు. ఒక డ్రగ్ డీలర్గా ఎదగడానికి నువ్వు చాలా హెల్ప్ చేశావు. ఈరోజు కూడా చాలా రిస్క్తో ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చావు. నిన్ను మర్చిపోలేను. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? 2 daysలో హైదరాబాద్ నుండి వెళ్ళిపోతాను. అయినా ముంబైలో స్టార్ట్ అయినప్పుడు నీలో ఈ టెన్షన్ లేదు. ఫోన్ ఎవరో? దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమన్నారా? సరదాగా అన్నాలే. నన్ను హైదరాబాద్లో వదిలేసి వెళ్ళిపో. నీకేం కాదు, నేను చూసుకుంటాను. పోలీసోడేరా, గన్ కోసం వెతుకుతున్నాడా? ఎక్సైటింగ్ మాట. నవ్వొచ్చుగా బెనర్జీ. గుడ్ మ్యాన్. Towards a stormy day, crashing miles away, the road leads the way, gravity's a play, pulling us towards its best, escape is not a sign, get back on the track.
హైదరాబాద్కి ఎంటర్ కాగానే మెసేజ్ పెట్టు. సిద్ధార్థ్ హైదరాబాద్లోనే ఉన్నట్టు మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. వాడి ద్వారా పెద్ద మొత్తంలో హైదరాబాద్కి డ్రగ్స్ వస్తున్నాయి. ఆ ఒక్కడిని పట్టుకుంటే చాలా వరకు డ్రగ్స్లోని కంట్రోల్ చేయగలం. ఖచ్చితంగా పట్టుకుంటాం. టీవీ న్యూస్ ఫాలో అవ్వు. పోలీసులు అప్డేట్స్ తెలుస్తాయి. ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. కరెక్ట్. అలర్ట్ చేశారు. సిటీ మొత్తం అనువనువున సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది డ్రగ్ డీలర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫ్యామిలీ ఇంట్లో లేరా? ఊరెళ్ళారు సార్. నువ్వు సిద్ధార్థ్ కోసం పనిచేస్తావని నాకు తెలుసు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మన ఎక్స్పెక్టేషన్ కరెక్టే సార్. డ్రగ్స్ దొరికాయి. ఓకే, సెల్లో ఉన్న మర్డరర్ నోరు విప్పట్లేదట. వికారాబాద్ ఫారెస్ట్ తీసుకెళ్లి మ్యాగజైన్ మొత్తం దించమని చెప్పు. నిజం వేరే దారిలో కూడా బయటకు వస్తుంది. నేను చెప్తాను సార్. చెప్పు, సిద్ధార్థ్ ఎక్కడున్నాడు? నాకు తెలియదు సార్. నువ్వు నిజం చెప్పట్లేదు సార్. సిద్ధార్థ్కి సంబంధించిన డ్రగ్స్ నా దగ్గరకు వస్తూ ఉంటాయి. నా దగ్గర నుంచి సిద్ధార్థ మనుషులు తీసుకెళ్లి సిటీలో సప్లై చేస్తుంటారు సార్. నాది మిల్క్ పౌడర్ బిజినెస్ సార్. అందుకని అనుమానం రాదని డ్రగ్స్ నా దగ్గర పంపిస్తుంటాడు సార్. ఈరోజు వస్తారా? తెలియదు సార్. సిద్ధార్థ్ ఎక్కడున్నాడో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అలాగే డ్రగ్ సప్లై ఇల్లీగల్ కాబట్టి సిద్ధార్థ్కి సంబంధించిన ఏ డ్రగ్స్ నీ దగ్గరకు వచ్చినా నాకు అప్పచెప్పాలి. నీ మీద ఏ కేసు లేకుండా నేను చూసుకుంటాను. అలాగే సార్.